హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్తే ఇప్పుడే అడగాల ఆఫీస్కి వెళ్ళొచ్చాక తీరిగ్గా మాట్లాడుకుందా నానమ్మ అంటూ అక్కడే ఉన్న కుర్చీ పైన చేయి వేసుకొని నిలబడ్డాడు హేమంత్. జగదీశ్వరి తన చేయి కడుక్కొని లేదు ఇప్పుడే అడగాలి తాజీ అని అతని వైపు చూసింది. అతను ఒక చిన్న శ్వాస లోపలికి తీసుకొని అయితే చెప్పు అంత అర్జెంట్ మ్యాటర్ ఏంటి అని కూర్చున్నాడు కుర్చీలో. నీకు ఈ ప్రేమలన్నా పెళ్ళిళ్ళన్నా అంత అలా ఇంట్రెస్ట్ లేదని నాకు తెలుసు. అందుకే ఇన్ని రోజులుగా నేను ఎప్పుడూ అంతలా ఇబ్బంది పెట్టలేదు. కానీ ఈసారి నేను చెప్పేది విసుగ్గా కాకుండా కొంచెం శ్రద్ధగా విను అని ఆగిపోతుంది. అప్పుడే అతను ఏదో గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అతని ఊహల్లో ఏదో రూపం కదులుతుంది. ఇంతలో జగదీశ్వరి దేవి తాజీ వింటున్నావా అని కొంచెం పెద్దగా అరిచింది. హా హా చెప్పు నానమ్మ చెప్పు అని నిద్రలో నుండి బయటకు వచ్చినట్టుగా అన్నాడు. ఇప్పుడు నీకు పెళ్ళంటే కుటుంబం అంటే అంత ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. కానీ మనకంటూ ఒక తోడు లేకుండా ఈ జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే ఎంత కష్టమో మునుముందు అర్థమవుతుంది. అప్పుడు నువ్వు ఎంత గుండెలు బాదుకున్నా ప్రయోజనం ఉండదు. ఆఫీస్ నుండి నువ్వు ఇంటికి వస్తే నీకోసం ఎదురు చూసే ఒక వ్యక్తి లేకపోతే ఆఫీస్కి ఇంటికి తేడా ఏముంటుంది అని అంటున్న ఆమెను మధ్యలోనే ఆపిస్తూ నానమ్మ ఇదంతా ఎందుకు ఇప్పుడు డైరెక్ట్గా మ్యాటర్కి రా అని కొంచెం కోపంగా అన్నాడు హేమంత్. సరే విషయం ఏంటంటే మన ప్రియ ఉంది కదా అని ఆమె ముగించక ముందే ఇప్పుడు ప్రియ ఎందుకు వచ్చింది మధ్యలోకి, ఒకవేళ ప్రియకేమైనా మ్యారేజ్ ఫిక్స్ అయిందా అని సంతోషంతో కన్నులను పెద్దవి చేస్తాడు. కొంచెం విసుగు పుట్టిన జగదీశ్వరి దేవి ఫిక్స్ అయింది అని అంటుంది కోపంగా. అవునా, ఎవరితో? ఇంత మంచి న్యూస్ దానిగా నాతో చెప్పలేదేంటి అని అనుకుంటూ పక్కనే ఉన్న తన ఫోన్ తీస్తాడు. ఇంతకు అబ్బాయి ఎవరు నానమ్మ అని అడుగుతాడు ఆతృతగా. నువ్వే అని చిరాగ్గా బదిలిచ్చింది జగదీశ్వరీదేవి. ఆమె జవాబు విని ఫోన్ వైపు నుండి ఆమె వైపు చూశాడు హేమంత్. ఆమె ముఖంలో ఒక సీరియస్నెస్ కనిపిస్తుంది. అయినా కానీ హేమంత్ పట్టించుకోకుండా ఏంటి జోక్ నానమ్మ అని నవ్వుతాడు. నేను జోక్ చేయడం లేదు అని ఆమె హేమంత్ వైపు వస్తుంది. ఆమె హాస్యం చేయలేదని, ఆమె ఏదైతే చెప్పాలనుకుందో అదే ఆమె నోటి నుండి వచ్చిందని అర్థమైంది అతనికి. వెంటనే నవ్వడం ఆపేసి వాట్ ఏంటిది నానమ్మ తెలిసే మాట్లాడుతున్నావా అని కోపంగా చైర్ని కాలుతో తంతాడు. అతను అంత కోపంగా అరిచినా కానీ జగదీశ్వరి దేవి మాత్రం అస్సలు భయపడకుండా నేనేమి నిద్రమత్తులేను, ఏ మందు తాగలేదు, నేనేం మాట్లాడుతున్నానో నాకు బాగా తెలుసు అని చెప్పి నిన్న మధ్యాహ్నం సుభద్ర నా దగ్గరకు వచ్చి ఆమె మనసులో ఈ కోరిక ఉందని చెప్పింది. ఇప్పుడు నేను ఆమెకు ఏ జవాబు చెప్పాలో నువ్వే చెప్పు అని సూటిగా ప్రశ్నించింది ఆమె. అతనికి ఆ మాటలు వినగానే ఒక క్షణం మైండ్ పోయింది. సుభద్ర అంటే ఆమె ఇలా ఎలా ఆలోచించింది అసలు? నేను ప్రియా ఊహించుకుంటేనే ఏదో అనిపిస్తుంది అని మనసులో అనుకుంటాడు. అతని ఆలోచనల ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ తాజీ తాజీ అని కదిలిస్తుంది జగదీశ్వరీదేవి. నిస్పృహగా ఆమె వైపు చూస్తూ నానమ్మ అని అడిగాడు. చెప్పు, నేను సుభద్రకు ఏ జవాబు చెప్పాలి అని తన ప్రశ్న రిపీట్ చేస్తుంది. అతను కోపంగా జగదీశ్వరి వైపు చూసి ఏమి జవాబు చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంటే ఎక్కడికి దాచి నాకు జవాబు చెప్పి వెళ్ళు అని కేక వేసింది జగదీశ్వరీదేవి. అతను కోపంగా ఆమె వైపు చూస్తూ చెప్పాల్సిన వాళ్ళకి చెప్తా అని వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోగానే అబ్బా ఏంటిది ఇలా అయింది, ఈ వంకతో వీని మనస్సులో మారిందో లేదో తెలుసుకుందామంటే మన పథకం ఇలా బెడిసి కొట్టిందేంటి, ఇప్పుడు ఏం చేయాలి అని కుర్చీని ముందుకు నెట్టుకొని తన బుక్స్ రూమ్స్ వైపు వెళ్తూ ఇంత కోపంగా ఇప్పుడు వీడు ఎటు వెళ్తున్నాడు,
ఆఫీస్కి వెళ్తున్నాడా, లేకపోతే ఇంకెక్కడికైనా అని ఆలోచనలో మునిగిపోతుంది. అప్పుడే ఆమెకి అతను వెళ్ళిపోయే ముందు మలికిన మాటలు గుర్తుకు రావడంతో, ఒకవేళ సుభద్ర దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడా, అది జరిగిన మంచికే, వాని ఆలోచన ఏంటో బయటపడుతుంది అని ఆతృతగా ఫోన్ తీసి సుభద్రకు కలుపుతుంది. అటువైపు ఆమె ఫోన్ లిఫ్ట్ చేయగానే, సుభద్ర, ఒక విషయం అని అంటుంది. ఏంటి పిన్ని అని ఫోన్లో అడిగింది సుభద్ర. తాజీ ఏమైనా మీ ఇంటికి వస్తే చెప్పు అని ఆగిపోతుంది. ఆమె కంఠంలోని ఆతృత అయోమయం గమనించిన సుభద్ర, చెప్తా పిన్ని, కానీ ఎప్పుడూ లేని ఏంటిది కొత్తగా, హేమంత్ మా ఇంటికి రాకూడదని ఏమైనా కండిషన్ పెట్టావా అని ప్రశ్నిస్తూ జవాబిస్తుంది సుభద్ర. ఈ విషయంలో నేను వద్దన్నా వాడు నా మాట వినడు, కానీ ఒకవేళ వస్తే చెప్పు, ఉంటున్నా అని మళ్ళీ సుభద్రకు ప్రశ్న వేసే ఛాన్స్ ఇవ్వకుండా కాల్ కట్ చేస్తుంది జగదీశ్వరీదేవి. అంటే తీసుకోలేదన్నమాట. ఓకే, నాదేం పోయింది అని డైనింగ్ టేబుల్ మీద ఉన్న డబ్బును తీసి అక్కడే ఉన్న ఒక బాక్స్లో వేస్తుంది. అప్పుడే ఆమె చూపు కొంత దూరాన ఉన్న పేపర్ అండ్ పెన్ పైన పడుతుంది. వాటిని చూడగానే మాలికకి ఏమనిపిస్తుందో ఏమో, వెంటనే పెన్ని తన చేతిలోకి తీసుకొని ఏదో రాస్తుంది. అప్పుడే తన గది నుండి బయటకు వస్తుంది నందిని. ఎంత పొద్దున ఏం ఎగ్జామ్ రాస్తుంది ఇది అని నందిని అనుకుంటూ ఉండగానే టక్కున వెనక్కి తిరుగుతుంది మాలిక. కనీసం ఈసారైనా నవ్వుతుందేమో అనే ఆశతో కొద్దిగా పెదవి విరిచింది నందిని. కానీ మాలిక మాత్రం ఎలాంటి భావం లేకుండా తన చేతిలోని పేపర్ ముక్కను ఇంతకు ముందు డబ్బులు వేసిన బాక్స్ మీద అతికిస్తుంది. మాలిక దానికి అడ్డంగా ఉండడంతో ఆమె ఏం అతికించిందో నందినికి సరిగా కనిపించడం లేదు. కొంచెం తొంగి చూస్తూ, ఈ పిచ్చింది మళ్ళీ ఏం చేసింది అని అనుకుంటూ ఉండగానే చప్పున అక్కడి నుండి పక్కకి తప్పుకుంటుంది మాలిక. తన ఎదురుగా కనిపించిన ఆ పోస్టర్ని చూసి వాట్ అని ఆగిపోతుంది అలానే ఆశ్చర్యంతో. మాలిక ఆమె వైపు చూసి, ఇక నుండి నువ్వు కాదని వదిలేసినవై అన్నీ ఇక్కడికే వెళ్తాయి, అది ఏదైనా అని చెప్పి కిందకు వేలాడుతున్న చున్నీని సరిచేసుకొని అక్కడి నుండి వంటగదిలోకి వెళ్ళిపోతుంది. హలో మాలిక గారు, ఒక్క నిమిషం అవుతారా అని వ్యంగ్యంగా అన్నది నందిని. మాలిక ఆగి వెనక్కి చూడకుండా, చెప్పండి నందిని గారు అని ప్రశ్నించింది. ఇప్పుడు ఇది అవసరమా, మనకేమన్నా లక్షలు బ్యాంకులో మూలుగుతున్నాయా అని అడుగుతుంది ఆ బాక్స్ మీద ఉన్న పోస్టర్ వైపు వేలు చూపిస్తూ నందిని. ఇంతకీ ఆ పోస్టర్ మీద ఏం రాసిందంటే, అనాథ పిల్లల సహాయం కోసం అని రాసింది. మాలిక జవాబిస్తూ, నేను అదే అంటున్నా, మర్యాదగా తీసుకోకుండా అక్కడ ఎందుకు పారేశావు, అంటే నీ దగ్గర ఇంతకంటే ఎక్కువ ఉన్నట్టే కదా అని ముగిస్తుండగానే, నాకు బుద్ధి లేక అలా చేశా అని బాక్స్ మీద చేయి వేస్తుంటే, స్టాప్, ఆగు నందిని, నేను నీకు ఇప్పటికీ ఒక ఛాన్స్ ఇచ్చాను, నువ్వు తీసుకోలేదు, ఇక నా నిర్ణయం ప్రకారం అవి అనాథాశ్రమానికి చెల్లుతాయి అని ఆపేస్తుంది పెద్దగా అరుస్తూ మాలిక. నీకు పిచ్చి పట్టిందే, కన్ఫామ్, నో డౌట్, తినడానికి తిండి లేకపోయినా ఇలా దానాలు చేస్తా అంటున్నావు, నీకు నచ్చినట్టు రేగు అని కోపంగా చిరాక తన గది వైపు వెళ్తుంది నందిని. కోపంగా తన గది మూసుకొని, నీకెంత ఉంటే నాకెంత ఉంటుంది అని పిల్లోని గట్టిగా కొడుతుంది నందిని. మోగుతున్న ఫోన్ వైపు చూశాడు ధనుష్. వెంటనే లిఫ్ట్ చేస్తూ, చెప్పురా అని అన్నాడు గ్రీన్ కలర్ షర్ట్ వేసుకుంటూ. అటువైపు నుండి జవాబు వినిపిస్తుంది. కానీ ఎందుకురా అని పలికిన ధనుష్ గొంతులో అనుమానం, అయోమయం. మళ్ళీ అటువైపు నుండి ఒక జవాబు వినిపించింది. ఇక కంగారుగా, సరే వస్తున్నా అని కాల్ కట్ చేసి బయలుదేరుతాడు ధనుష్.